భూమి మీద ఋషుల భవిష్యత్తును మరియు గతాన్ని చూడగలిగే ఒక రహస్య ప్రదేశం ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ ఎగురుతున్న రథాలుంటాయని, ఆధునిక సైన్స్ కూడా అర్థం చేసుకోలేని అద్భుతమైన టెక్నాలజీ ఉంటుందని చెబుతూ ఉంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది మరేదో కాదు, శంబాల గురించి. ఈ నగరం మనకు ఏ మ్యాప్లోనూ కనిపించదు, కానీ దీని గురించి సాధువులు, అన్వేషకులు మరియు సామాన్య ప్రజలు శతాబ్దాలుగా చర్చించుకుంటూనే ఉన్నారు. శంబాల ప్రజలకు కాల ప్రయాణం చేయడం, మనసుతోనే సంభాషించడం లాంటి విద్యలు ఎలా తెలుసని మానవజాతి ఎప్పటినుంచో ఆశ్చర్యపోతోంది. అక్కడే అత్యంత రహస్యమైన చింతామణి రాయి భద్రంగా ఉందని చెబుతారు. అసలు ఈ చింతామణి రాయి వెనుకున్న రహస్యమేంటి? చరిత్రను చూస్తే కేవలం ఋషులే కాకుండా ప్రపంచంలోని శక్తివంతమైన రాజులు, రహస్యవాదులు కూడా శంబాల కోసం వెతికారు. జర్మనీ నియంత హిట్లర్ దీన్ని ఏది ఏమైనా సరే కనిపెట్టి తీరాలని హుకుం జారీ చేశాడు. ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఏదో అక్కడ దాగి ఉందని అతను బలంగా నమ్మాడు. రష్యాకు చెందిన నికోలస్ రోరిక్ అనే ప్రసిద్ధ పరిశోధకుడు తన హిమాలయ యాత్రల్లో శంబాల గురించి, చింతామణి రాయి గురించి స్పష్టంగా రాశాడు. ఈ రహస్యం ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. విష్ణువు 10వ అవతారమైన కల్కి భగవానుడు ఇక్కడే జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. శంబాల గురించి ప్రస్తావన కేవలం మన పురాణాల్లో, బౌద్ధ గ్రంథాల్లో మాత్రమే కాదు, సినిమాల్లో కూడా కనిపిస్తుంది. హాలీవుడ్ సినిమా డాక్టర్ స్ట్రేంజ్ నుంచి మన భారతీయ సినిమా కల్కి వరకు శంబాల గురించి చూపించారు. మన జ్ఞానానికి, సైన్స్ కు అందనంత దూరంగా ఉంది ఆ నగరం. అది నిజంగా ఉందా? ఇప్పుడు మనం చరిత్ర, ధర్మం, సైన్స్ వీటిలో దాగున్న ఆ అదృశ్య లోకానికి ప్రయాణం చేద్దాం. దాన్నే అందరూ శంబాల అని పిలుస్తారు. ఒక నగరం మొత్తం ఒక్క రాత్రిలో మాయమైపోయిందని మీరు ఎప్పుడైనా వింటే ఎలా ఉంటుంది? చరిత్రలో, పురాణాల్లో శంబాల గురించి ఇలాంటి అద్భుతమైన మరియు రహస్యమైన కథలే ఉన్నాయి. కొంతమంది ప్రయాణికులు హిమాలయాల లోతుల్లో నడుస్తూ అకస్మాత్తుగా ఒక ఉజ్వలమైన బంగారు నగరానికి చేరుకున్నారని కథలున్నాయి. అక్కడ గాలిలో మధురమైన సంగీతం వినిపించేది. ప్రజలు నోరు తెరవకుండానే టెలిపతి ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. అక్కడ చుట్టూ ఒక దివ్యమైన వెలుతురుంటుంది, కానీ వారు వెనక్కి తిరిగి చూసేసరికి అదంతా మాయమయ్యేది. మళ్లీ కేవలం మంచు, కఠినమైన రాళ్లు, నిర్మానుష్యమైన దారులు. ఆ నగరం వేరే లోకంలోకి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. టిబెట్ గురువుల నుంచి రష్యా యాత్రికుల వరకు అందరూ చెప్పే మాట ఇదే. శంబాలకు వెళ్లడానికి సాధారణమైన దారి లేదని, అది ఒక రహస్య ద్వారమని చెబుతారు. మనసు, ఆత్మ పూర్తిగా స్వచ్ఛంగా ఉన్నప్పుడే అది సాధ్యం. స్వచ్ఛత లేని వారికి అది కేవలం మంచు కొండల్లాగే కనిపిస్తుంది. కొంతమంది ఆధునిక పరిశోధకులు దీన్ని 4వ ఆయామం అని పిలుస్తారు. దీని ప్రవేశం ద్వారా అప్పుడప్పుడు మన ప్రపంచంలో కనిపించి అంతే రహస్యంగా మాయమవుతుంది. అందుకే శంబాలను దాగి ఉన్న సామ్రాజ్యం అంటారు. అది అందరికీ కనిపించదు. ఎవరికి దర్శనమివ్వాలో, ఎవరిని తీసుకువెళ్లాలో వాళ్లే స్వయంగా